సిరిసిల్ల జిల్లా సింగారంలో కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామ శివారులోని ఓ ప్రార్థనా మందిరాన్ని కూల్చివేశారు అధికారులు. ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్నారని అందుకే కూల్చివేసినట్లుగా చెబుతున్నారు రెవెన్యూ అధికారులు. అయితే ఈ కూల్చివేతల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ ఊర్లోకి బీజేపీ నాయకులు రావద్దని ఆందోళన చేశారు. వీరికి పోటీగా ఎల్లమ్మ గుడి వద్ద ఆందోళనకు దిగారు బీజేపీ నాయకులు. సింగారం గుట్టుపై 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి కబ్జా చేస్తూ మతపరమైన నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే దానికి కేటీఆర్ హాజరవ్వడం దారుణమని మండిపడ్డారు. పోటాపోటీ ఆందోళనతో పోలీసులు 144 సెక్షన్ను విధించారు. గుట్టగా పిలువబడుతున్న గుట్ట సుమారు 40 ఎకరాలు ఉంటది. మరి ఆ 40 ఎకరాలను గత 10-15 సంవత్సరాలుగా ఏరైతే ఒక వ్యక్తి అభివృద్ధి పదం చేస్తున్నా అని చెప్పి ఆ గుట్ట మీదకి రోడ్లు వేయడం, ఆ గుట్ట మీద బ్లాస్టింగులు చేయడం, ఆ గుట్ట మీద సమాధులను ఏర్పాటు చేయడం, అక్కడి నుండి ప్రజల అవసరమార్థమై కింద 1 ఎకరం భూమిని కబ్జా చేసుకొని ఆ భూమిలో వీళ్ళ కోసం నేను అభివృద్ధి పథకాలు చేస్తా అనుకుంటూ షెడ్లు వేయడం, దాన్ని ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ దాని గురించి ఆరాధించి ఈరోజు మండల శాఖ ఆధ్వర్యంలో, ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఆ గుట్టను పరిశీలనకు వెళ్ళగా మాజీ సర్పంచ్ మల్లేశం అనే వ్యక్తి ఈ మా మండల పార్టీ యొక్క కార్యకర్తలందరినీ బీజేపీ వాళ్ళని నరుకుతా, నేను మీ అందరినీ చంపేస్తా, మీరు మా ఊర్లోకి వచ్చి మా గుట్టను పరిశీలించినట్టయితే ఏదైతే అన్యాక్రాంతం అవుతుందో, ఏదైతే 40 ఎకరాల భూమి ఉందో ఆ భూమి ఫారెస్ట్ దా తెలియదు, రెవెన్యూదా తెలియదు, దాని మీద ఒక నిర్మాణాలు జరుగుతున్నాయి. ఏ రకమైన నిర్మాణాలు జరుగుతున్నాయి? పర్టిక్యులర్గా ఒక మతానికి చెందిన వ్యక్తి దాన్ని ఆక్యుపై చేస్తున్నారు. దీనికి గాను స్థానిక పెద్దలు ఇది అక్రమం అని తెలిసి ఈ రోజు పొద్దున నామమాత్రంగా కింద ఉన్న ఒక షెడ్డును కూలగొట్టినారు. దాంతోపాటు సంతృప్తి చెందిపిద్దామని అనుకుంటున్నారు.